రండి. ఈ కాకా
కుంకుమ ముత్తైదులు పెట్టుకునే కుంకుమ, పెద్ద కొలుపు ఆడవాళ్ళందరూ పెట్టుకునే ఎర్రటి కుంకుమ. కానీ ఏ కుంకాన్ని పెట్టుకోకూడదు. మహల్లో మామూలు జామల్లో ఈ కుంకాన్ని ఎట్టుకోకూడదు. ఏ కుంకుమ పొట్టు ఎట్టుకుందని కదా గంగాబాయి సూపులు తీసేస్తారు ఊరి పంచాయతీ పెద్దలు. మా పసుపు పొట్టు మాత్రమే పెట్టుకోవాలి. మాకు కుంకు ఎవరు అమ్ముకోవద్దు. మా కుంకు అమ్ములోని ఈ ఊరు నుండి ఎలా చెప్తారు? ఎట్టుకుందని సూపులు ఎలా తీసేస్తారు? కానీ ఎర్రటి కుంకుమ, ఎర్రటి కుంకుమ ఒక్క పాలి నా ముట్టుగా పెట్టుకుంటే ఎంత దచ్చగా ఉంటుంది. ఒక్క పాలి ఎత్తుకుంటాను. ఒక్క పాలి ఎత్తుకుంటాను. పుట్టాల్సిన చెప్పులు, పుట్టిసిన చెప్పులు, తోళ్ళు అన్ని కలిపి ఒడిగట్టేస్తాను. ఇంకా కొత్త చెప్పులు తీసాక నెట్టు కొనకని పోగొట్టి ఇట్లా అవుతానే కానీ ఇవాళ ఎక్కడ ఇక్కడ మంచి దొరకలేదు. ఆవేశిస్తుంది, గొంతుకి ఎండిపోతుంది. వేడి మంచి ఎంత అందంగా మట్టి మొత్తం ఏ మట్టి ఉందో కానీ నువ్వు పెట్టుకొని పసుపుట్టు కుంకుమ మెరిగిపోతుంది. అబ్బు చూడే ఎంత అందంగా ఉన్నావో. నా కుంకుమ బొట్టు పెట్టుకుంటే అంత అందంగా ఉంటాను మామ. అలాగైతే ఇక నుండి నన్ను రోజు కుంకుమ బొట్టు ఎట్టుకుంటానే. నిజంగా తీసుకున్నాను కుంకుమ పొట్టు ఎంతకి తగ్గించాలి. ఇంకా నేను ఈ మట్టి ముందు మాయించం అనుకుంటానే. ఈ సంగతి ఊళ్ళో ఉన్న తెలిస్తే మన గొప్పకి నిప్పెట్టారే. నాను నిప్పు లాంటి మనిషి నన్ను నిప్పులో పోయితే ఏ రోజు నెట్టికి సిప్పులు మూటికి ముందా రాకుండా నువ్వు బయటికి వెళ్ళానా? అలాంటి ఇప్పుడు నువ్వు మన మాట చేస్తే మచ్చ తెచ్చినావు కదా. ఎక్కడ ఎక్కడ నాదే దొంగలేదు. ఎక్కడంత నీ తక్కువ ఆడతాను అనుకుంటావా? ఎక్కడి నుంచో కాకొచ్చి మన అదొక ఏక రాల్చినాడు. ఆ ఏకను కుంకుమ కొట్టి దాన్ని ఎత్తుకున్నాడు. ఇంట్లోనే కదా ఉంటాము, నువ్వే కదా చూస్తావు, సొంత చెప్తావని పెట్టుకున్నాను మావా. నువ్వు కుంకుమ పుట్టెట్టుకున్నట్టు ఈ మట్టి ముందులో కనపడితే ముడిసి ముక్క అంటారు కానీ నిజంగా నేను మా కుంకుమ పుట్టెట్టుకుంటే నా గుడి దండలు నడిపోతుంది. ఈ సంగతి ఊళ్ళో ఉన్నది తెలిస్తే నీ సూపుడు తీసేస్తారు. చెప్పి ఆ కుంకుమ పట్టు ఇంట్లో వెళ్ళి కుంకుమ పుట్టెట్టుకోయి నాకు కోరుకుంది. ఇదిగో ఈ మీసాలు ఇలాగ పైకెత్తాను కానీ సంపేస్తాను. ఈడు పొలానా జాబ్ అని తెలియదు.
దానికి ఆడవారు ఇదిగో ఈ నల్లతాన్ని తెంపియాలని కోరిక నాకుంది. కానీ ఈ నల్లతాన్ని తెంపిస్తే ఈ నల్లతాడే నా పాలిట ఉడితాడు. మా ముఖం మంచి బావ కాడికి వెళ్ళి అందులో నువ్వు చూడాలని చూసుకోకూడదు. మా ముఖాలు చూసుకోవాలంటే ఇదిగో ఈ మంచి ముందులోనే చూసుకోవాలి. అందరికీ చెప్పులు కుట్టిన నాలు మాత్రం చెప్పులు వేసుకోవడానికి ఏం లేదు. చెప్పులు వేసుకోవడానికి ఏం లేదు. అసలు ఏంటి అర్థం కావడం కాదు. ఏం జరిగింది? పొరుగు పడి వచ్చేస్తున్నావు. ఈ మూటి మీద చెయ్యెత్తే తప్పలు పెడుతున్నావు. అసలు ఎందుకు ఈ మూటలో ఏటుంది? నా యొక్క సొమ్ము నీ యొక్క సొమ్ము ఉండి మూటకు చూస్తాను. నువ్వు నీ కొడుకు కలిసి నన్ను నిలుపుల కోతరేయడానికి కూడుకున్నాడే. ఏం చేస్తాడు కథ? ఎంత వచ్చిందే మనిషిలోకి పుస్తకం ఎన్నాళ్ళు బట్టి పుట్టెత్తుకున్నప్పుడు ఇప్పుడు పూరాగా చచ్చిపోను. నేను మన ఇంట్లో చూస్తే మనల్ని పసిగెత్తరా? ఇదిగో తెలివి వాళ్ళ కుంకుమ పట్టు. ఈ కుంకుమ పట్టే కదా నేను పెట్టుకుంది. నీ కొడుకు మాట్లాడలేదు. ఇవాళ కొడుకని మోగారికి చెప్పులిచ్చి రావాలని సంగతి తెలీదా? ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడికి వెళ్ళాడు? మూతికి ముందు ఆ కట్టుకొని చదువుకోవడానికి వెళ్ళాడా? ఓ నాయనా భగవంతుడా, నాకు ప్రేమ చేయాలా నాయనా? భగవంతుడా నాయనా, నీ కొడుకు
బడుగు జనులు బడుగు జనుల మాధవుడు ఉద్భవించెను పొద్దు పొడుపుల ఉద్భవించెను పొద్దు పొడుపుల జోగి బాబు పూలే జోగి బాబు పూలే మనోదరి ఆత్మబంధు పూలే. తెల్లదర కాదురా మనదరే ఆకాశ అంబాల్కర్ కొడుకు పెళ్ళి పెళ్లి కొడుకు ఊరేగింపుగా వెళ్తున్నారు. ఎవరిని దూరం అంటున్నావు? తెల్లదర ఎవరికి దూరా? సరిగ్గా చెప్తావరా ఇంతకు నీకు అదేడతావా అంత మాట అన్నారు? మా జాతంతటికి మీలంత మా ధరలో మమ్మల్ని దాటిపోయి తెల్లదొరికి వెళ్ళాలనుకుంటున్నారేమో చాటకి మాట్లాడతారా? మాకు త్వరలైనా మహాత్ములైనా మాకు మీరే తెల్లదొరలు, మీరే మహాత్ములు. మహాత్ములం పక్కన చూడు చూడు. ఎంత ఘోరం అయిపోయింది మన బ్రాహ్మణ జాతికి. బాబా బ్రాహ్మణ జాతులలో భ్రష్టిపడిపోయింది బాబా. ఎందుకు ఊరేగింపంత సర్వనాశనం అయిపోయిందా? ఎవరో వాళ్ళు ఊరేగింపులో మీరు తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఒక బ్రాహ్మణ ఊరేగింపులో బావా ఎంత కండ కావాలా నీకు? బ్రాహ్మణుల పక్కన నడిచే అంత అహంకారం తలకెక్కిందా నీకు? ఎక్కువ జాతి వాడికి ఎక్కువ పనికిరాదురా ఈ అక్కర్లాగా. ఓ ఓన్ని కోస్తుడు వెళ్ళరా నువ్వు? ఇది మాలి పని వాడు గోవిందరావు కొడుకు కదూ? వ్యాసమేమిట్రా? అందుకే పట్టు వస్త్రాలు కట్టట్టు వాళ్ళ బ్రాహ్మణ స్థాయిలో తత్వ వెలిగిస్తామనుకుంటున్నావా? అడిగిచ్చే చేసే పోస్తాం. ఆయన నా ఆహ్వానంపై వచ్చారు. అవమానించుకోండి బాబు. ఆయన మన గోపాల్ భారతదేశం ఒక పండితులు బాబా, బాగా చదువుకున్నవాడు. చదివితే సోదరు కదవా బ్రాహ్మణుడు అవుతాడట. మన గోపాల్ హరిదాస్ ముఖర్జీ చదవకపోయినా గొప్పవాడురా. బ్రాహ్మణుడే మహాత్ముడు. బ్రాహ్మణుడు
అదే వేదం. అదే వేదం. చూడయ్యా, గంగలో వచ్చినంత మాత్రాన కుక్క కామధేయం అయిపోతుందట్రా. నలుగురు కలిసి ఆనందంగా జరుపుకుంటున్న ఈ పెళ్లి వేడుక ఇలా కులాల ప్రస్తావన తీసుకురావాలి. ఇవన్నీ ఆ భగవంతుని దృష్టిలో అందరూ సమానం. అయితే వెళ్ళి ఆ భగవంతుడితోనే కలిసి తిరుగు. నీ పెళ్లి ఇక్కడే ఇప్పుడే ఆపేస్తాను. ఈ పూణే నగరంలో బ్రాహ్మణ సమాజాన్ని శాసించి ఆర్యభట్టును మైన పడిపోయిందని నీ పెళ్లి చెల్లకుండా చేస్తాను. నీ వంశానికి నువ్వు మాయని మచ్చగా మిగిలిపోతావు. అది చెట్ల ఎదిగాడు 6 అడుగులు బుద్ధుండెక్కలే. I'm very sorry for you. Please kindly understand my position. I'm very, very sorry, my friend. Sorry. It's all right, Samal. I can understand. You and me both are the caste system. But there is a basic difference between us. In this system, you are a privileged. I am a opposed. Take it easy. Take it easy. People are waiting for you. Go ahead. Go ahead. All right. ఇంకా చూస్తూనేమంటే వీడిని అవునండి భయపడండి. మీరు వాక్యంగా 10 కిలో చెప్పండి. హ్యాపీ మ్యారేజ్ సంబంధం. హ్యాపీ మ్యారేజ్. హ్యాపీ మ్యారేజ్ సంబంధం. హ్యాపీ మ్యారేజ్. బట్టలు పెద్దగా చెరగలేదు, కానీ ఇక్కడే చాలా బాధగా ఉంది. వీళ్ళంతా నా స్నేహితులు అనుకుని మైమరిచి ప్రవర్తించారు. కానీ ఇప్పుడు అర్థమైంది నా స్థానం ఏంటి. ఇది కాదురా నీ స్థానం అని నాకు తెలియచేశారు. నేను శారీరకంగా బలవంతుడు. పాండిత్యంలో కూడా ఈ పూనా నగరంలో ఉన్న ఏ బ్రాహ్మణుడు నాకు సాటిరాడు. నేను బ్రాహ్మణైన గోపాల్ ఆరదేశ్ ముఖర్జీ కంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. I am the only person you have guts to argue with the British governor of Maharashtra with the fluency in spoken style of English. నేను కరపట్టుకుని నా గురూజీ బహుజీ మాంగోటి తలుచుకొని పొలికేట పెడితే నాకు ఎదురు నిలిచేవాడు నాన్న. నిన్న దాకా మొన్న బ్రాహ్మణ భటులను కొట్టారని, భారతదేశాన్ని అవమానించారని 2 బ్రిటిష్ అధికారులు చెరుకు గడవతో తరిమి కొట్టారు. అదే బ్రాహ్మణ భటులు నన్ను అవమానిస్తుంటే ఎందుకు తిరిగి కొట్టలేకపోయాను? నన్ను ఆపిందెవరు? నా చేతులు కట్టేసిందెవరు? కులం కులం కులం. వాడిది అగ్ర కులం, నాది తక్కువ కులం. మాలి కులం. నా కులం పట్ల నాకు అగౌరవం ఉందా? వాడు నాకన్నా అధికుడనే భావం నా మనసులో ఉందా? ఉంది. అదే లేకపోతే నేను వాడిని తిరిగి కొట్టేవాడిని. నా మాలికులమే నన్ను ఆపకపోతే నేను వాడిని తిరిగి కొట్టేవాడిని. మాలికులం అంటే ఈ మహారాష్ట్ర అంతటిలోని పిరికి కులం. వీళ్ళకి ఎప్పుడు ధైర్యం వస్తుంది, వాళ్ళ మీదకి వీళ్ళు ఎప్పుడు తిరగబడతారు. మోదర్ గారు పెళ్ళికి వచ్చిన బ్రాహ్మణ భటులు గారు పెళ్ళికి వచ్చిన నన్ను పిలిస్తే నా పెళ్లికి వెళ్తారా? వెళ్ళను. ఎల్లను కనుక ఎల్లను. ఇలాగే నా కొడుకు తప్పు చేశాడు. కులం కట్టుబాటు కాదని చదువుకున్నాడు. ఏంటంటే కులం కట్టుబాటు కాదని చదువుకున్నాడని శివనాశేషం పోసి మరీ చంపిస్తారు. శివనాశేషం పోసి మరీ చంపిస్తారు. తుప్పు చేస్తే చంపకుండా ముద్దనుకుంటారు కదా. నువ్వు తప్పు చేస్తావు. కులం కట్టుబాటు కాదని తప్పు చేస్తావు. తప్పు చేస్తున్నావు కదా. కులం కట్టుబాటు కాదని తప్పు. ఎలా నమ్మగలుగుతావు?
మెడలోని మంతా నట్టికి చీపురు కట్టుకొని ఎలా నవ్వగలుగుతున్నావు? నీ వేషం నీకు అవమానంగా అనిపించుతుందా? రే, నీ మొంత తీసేస్తా, నీ చీపురు తిప్పేశాను. రే, ఆగరా. నిన్ను ముట్టుకోనివ్వను కాదు, ముట్టుకోలేవు. నువ్వు తప్పు చేస్తావు. కులం కట్టుబాటు కాదని చదువుకున్నావు. కులం కట్టుబాటు కాదన్నా తప్పు తప్పు తప్పు. అందుకే అందరా తమరికి పెళ్లి చేస్తారు. అందుకే తమరికి పెళ్లి చేస్తారు. నా వాళ్ళే నా మొహం మీద ఎలా నవ్వగలుగుతున్నారు? వాళ్ళకి నాకు ఉన్న తేడా ఏంటి? వాళ్ళు చదువుకోలేదు, నేను చదువుకున్నాను. చదువు ఆలోచనలు రేకెత్తిస్తుంది. చదువు ఒక్కటే ఏది అవమానమో ఏది గౌరవమో తెలియజేస్తుంది. ఈ అనాగరికత నుండి, పేదరికం నుండి, భావదాస్యం నుంచి చదువు ఒక్కటే రక్షిస్తుంది. నా వాళ్ళందరినీ విద్యావంతులు చెయ్యాలి. నా అణగారిన బిడ్డలందరినీ విద్యావంతులు చేయాలి. ఈ విద్యా వ్యాప్తికి అవసరమైన పునాదులు ఇప్పుడే వేస్తాను. ఇప్పుడే నా సొంత బడిని ప్రారంభిస్తాను. ఇఫ్ నాట్ హియర్ దెన్ వేర్? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ? ఇఫ్ నాట్ నౌ దెన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇఫ్ నాట్ మీ దెన్ హూ? నేను కాకపోతే ఇంకెవరు? yes it's me only, it's me only. బ్రిటిష్ వారికి కులం లేదు, అందుకే కొట్టేశారు. బ్రాహ్మణ బట్టలకి కులం, అందుకే కొట్టలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళని కొట్టినంత సులువు కాదు ఈ అగ్రవర్ణాల వాళ్ళని కొట్టడం. అందుకే నా ప్రథమ శత్రువు బ్రిటిష్ వాడు కాదు, నా ప్రథమ శత్రువు కుల వ్యవస్థ. అదే నాకు నచ్చదు. వాడు మాంగుల్ని మహర్ని ఇంటికి తీసుకొస్తుంటే నువ్వు వాళ్ళకి కాపులు పల్లాలు చెప్పడం, వాడు వాళ్ళకి తిండి గింజలు సొంత పనులు చేస్తుంటే నువ్వు వాళ్ళు పాట బట్టలు పెట్టడం నా కళ్ళ కనపడడం లేదనుకుంటున్నావా? వాళ్ళంతా మీద వాళ్ళని వాళ్ళైనంత మాత్రం అందరినీ ఇంట్లో తీసుకొచ్చేస్తావా? ఇంట్లో దోచి పెట్టేస్తావా? ఇచ్చిందే ఒక పేద బ్రాహ్మణుడికి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తే వీనికి ఇస్తే ఏమొస్తుంది? దరిద్రం దరిద్రం అంటుకుంటుంది. మీ ఇంటి కోసం కండాలా తాను వెతుక్కుంటూ జగదేవ మాట్లాడుకుంటూ మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాం. ఏదో మంచి పిల్లవని వాళ్ళకు దారిలో పడతామని వెతికి వెతికి తెచ్చి పెట్టబడతా అదే కొమ్మకి కొమ్మ అంటుకట్టినట్టు అయిపోయారు మీ ఇద్దరు. వాళ్ళగా తయారయ్యాడు. వాడు పుట్టిన సంవత్సరానికి వాళ్ళందరూ చనిపోయింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకు? వాడు భవిష్యత్తు కోసం ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు వాడిని పరిణామాలు ఇచ్చాడు. ఎందుకు? వాడు భవిష్యత్తు కోసం. మాట్లాడే కాదమ్మా, కట్టడిచ్చాయి. పల్లె ఇంట్లో పట్టడం అంతే కానీ బాంగుల వీధిలోకి మహల వాళ్ళకి తిరగొద్దని చెప్పు. అది మంచిది కాదు. వెళ్ళాను కానీ శూద్రుండని బ్రాహ్మణంతో కలిసి నడిచే అర్హత లేదని నన్ను పెళ్లి గెంటేశారు. చాలా మంచి పని చేశారు. అదే పీస్ వాళ్ళ కాలం అయితే ఉరి తీసేవారు. నేనేం తప్పు చేశాను? నువ్వు చేసింది తప్పే. శూద్రులకు బ్రాహ్మణులతో కలిసి నడిచే అర్హత లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే బ్రాహ్మణుడు సరస్వతి పుత్రుడు, శూద్రుడు శ్రమస్వరూపుడు, బ్రాహ్మణుడు పరిశుద్ధుడు, శూద్రుడు తాత్విక
శూద్రుడు. బ్రాహ్మణుడు ఈ లోకానికే జ్ఞానదాత, శూద్రుడు ఈ ప్రపంచానికి ప్రాణదాత. బ్రాహ్మణుడు ఆ దేవుడికి బదులుగా ఈ భూమి మీదకి వచ్చిన భూసురుడు. ఈ భూమండలం మీద బ్రహ్మతత్వాన్ని మానవ అమరత్వాన్ని నింపుతున్న సిద్ధుడు శూద్రుడు. మన్నును అన్నంగా మార్చుతున్న నిష్కామ కర్మయోగి శూద్రుడు. హలాన్ని కలంగా చేసుకుని భూమిపై సేద్యమనే మహాకావ్యాన్ని రాసిన ఆదికవి శూద్రుడు. శూద్రుల్ని మనుషులుగా గుర్తించేటట్టు చేయాలి. ఇచ్చివాడా తిరుగుబాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కొట్టగలరు కానీ ఎన్ని విప్లవాలు లేవదీసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అగ్రకులాల ఆధిపత్యాన్ని మాత్రం ఎదిరించలేవురా. మనం ఇలాగే బతకాలని ఆ దేవుడు మన మొహం మీద రాసిపెట్టి మనం ఏం చేయగలరా? నాన్న మీ నర నరాల్లో జీర్ణించుకుపోయిన బానిసత్వపు లక్షణాలు నీతో ఇలా మాట్లాడుతున్నాను. వాస్తవం అది కాదు నాన్న. కావాలంటే చూడండి నాన్న, చూడండి నాన్న ఈ పుస్తకాలు. ఇది ది థామస్ పెయిన్ రాసిన మానవ, ఇది ఆన్ లిబర్టీ అని జేమ్స్ మిల్ రాశాడు. మానవులంతా సమానమని రాశాడు. ఇవి చదివితే అగ్రవర్ణాల వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు మనలాంటి వాళ్ళని ఎలా మరుగుజ్జులుగా మారుస్తున్నారో, సాంప్రదాయం పేరిట ఎలా ఆధిపత్యాన్ని సాధిస్తున్నారో తెలుస్తుంది. చదివి వినిపించమంటావా నాన్న? తప్పురా. మనం చదవలసింది మన పుస్తకాన్ని, మనం పాటించాల్సింది మన కుల కట్టుబాట్లని. పాటించకపోతే చంపేస్తారా? ఆ బ్రాహ్మణ బతులు మనం బ్రతికెళ్ళిపోరా? వాళ్ళు పిల్లలకి వెళ్ళి వాళ్ళతో కలిసి నడిస్తే ఊరుకుంటారా? కొనుక్కున్న పిల్లలకు మామూలు మహర్ని పిలుస్తామా? నా పిచ్చి గాని నీకు తెలియకుండా వేడి చేస్తాడా? వీడు కర్రస్వామి నేర్చుకుంటున్నాడా? మా కర్రస్వామి వీడి కర్రస్వామి ఎందుకమ్మా? వీడేమైనా పట్టాడు కొడుక? మహారాష్ట్ర రాజవారు అల్లుడా? ఒక మాలినప్పటికీ ఏం పని చేసుకోవాలి? పారా పరుగు పట్టుకొని పొలం పెట్టాలి. అసలు వీడి కర్రస్వామి ఎందుకమ్మా? అసలు వీడి కర్రస్వామి ఎక్కడ నేర్చుకుంటున్నాడు తెలుసా? నాకు తెలియదు అనుకుంటున్నాడా వీడు? వీడు కర్రస్వామి నేర్చుకుంది ఒక బాంగు దగ్గర. నేనేమిటో తెలుసా? భూజీ బాంగ్. ఒక అడ్డగాని వాళ్ళు కర్రస్వామి నేర్చుకుని ఆ కనిపించి నా ఇంట్లో పెడతావా? పెట్టారా? చెప్పరా? చెప్పు. ఎక్కడ పెట్టారు? నువ్వు చెప్పవరా? నువ్వు చెప్పు. మీరు చెప్పిందంతా విన్న తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకొక దారి ఏర్పడింది. ఈ ప్రయాణం ఇక ఆగదు. నేనిప్పుడు ఒక్క నా కులానికే మాలిని కాదు, అంతరాని అణగారిన బిడ్డలందరికీ మాలిని. ఏం చూసుకోడా? నీకు ఇంత అహంకారం? నీ చదువు చూసుకోడా? నీ పుస్తకాలు చూసుకోడా? నీ పాఠాలు చూసుకోడా? ఏం చూసుకోడా? నీకు ఇంత అహంకారం? వద్దురా, వద్దు. ఈ రోజు నుండి ఆ పుస్తకాలు పలక పలుకుండా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే వాడికి బయటకు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? వీటిని చూసుకున్నా కులం కిలం కాబట్టున్నావు. వద్దు, ఇవి ఎంత మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు వీటికి బయటకు తీసేస్తాను. జ్యోతి, నా మాట విద్రా. ఈ చదువులు గిదువులు మనకద్దురా. అవి వాళ్ళెవరా? వాళ్ళ జోలికెళ్తే మనల్ని బ్రతికనివ్వరా? అరే భగవంతుడా, ఇంత తెలివైన వాళ్ళు మా కులంలో ఎందుకు పుట్టించావరా? ఒక బ్రాహ్మణుడు మా లింగంలో ఎందుకు పుట్టించావరా? వాడి ద్వారా ఈ సమాజాన్ని సంస్కరించాలనుకుంటే వాడిని ఏ రాజు కొడుకుగానో పుట్టించవలసింది. అప్పుడు అందరూ వాడు చెప్పేది వినేవారు. వాడి మీద కట్టి కట్టే సాహసం చేసి ఉండేవారు కాదు. నా మాట విన్నా వాళ్ళ చోటుకెళ్తే మనల్ని బ్రతికినెవర్రా? చంపేస్తారా? వాళ్ళు వింటున్నా నాయన, చంపేస్తారా? ఎప్పుడో చచ్చిపోయింది. మన జాతికి ఏమైనా కుల గౌరవమా, అధికారమా, భూమా ఏముందని మన జాతి బ్రతుకుందనుకోవాలా? చచ్చిపోతున్న మన జాతికి ఊపిరిని పోస్తున్నాను. సావిత్రి, ఆ పలక బలపం అందుకో. అది నీకే. ఈ క్షణం నుంచి నువ్వు చదువు నేర్చుకోవాలి. వద్దు సేఠ్జీ,
ఎందుకు? అది మీకు ఆయుక్షీణం. నువ్వు చదువుకుంటే నాకు ఆయుక్షీణం. అవును, భార్య చదువుకుంటే భర్త అర్ధాయుష్ఠుడు అవుతాడు. భార్య చదువుకుంటే భర్త అర్ధాయుష్ఠుడు అవుతాడా? నీకు ఇలాంటివన్నీ ఎవరు నేర్పారు? అలా అని బ్రాహ్మణ భటులు చెప్తారు కదా. ఆ బ్రాహ్మణ భటుల మొగుల్ని నేను చెప్తున్నాను విని. భార్య చదువుకుంటే భర్త పూర్ణాయుష్ఠుడు అవుతాడు. పూర్ణాయుష్ఠుడే కాదు, అతనికి ఎప్పటికీ నాకు మరణం రాకుండా కాలచక్రమున కాను ప్రకటించిన సకల జనావళి సృష్టి కరుపులని భరతమాత ప్రకటించిన రోజు అదే సావిత్రిబాయి పూలే అక్షర యజ్ఞం చేపట్టిన రోజు. బావా, ఈ గోడ విన్నావా? ఆ గోవిందరావు కొడుకు కోడలు కలిసి త్రిజనోత్తరణ కంకణం కట్టుకున్నారండి. త్రిజనోత్తరణ నా పెండాకుడు నా శాస్త్రంలో త్రిజనోత్తరం ఏమిటండి? త్రిజనోత్తరం నేను ఎప్పుడు వెళ్ళలేదు. చదువు సంఖ్య లేకుండా ఆడది మగాడి అహంకారానికి బలై వంటింట్లో మధ్యపోతుందట. అది అన్యాయమట, అక్రమమట. అందుకే ఆడవాళ్ళందరూ చదువుకోవడం కోసం బడి కూడా పెట్టాడు. ఇంతకంటే మార్పు ఇంకోటి ఉంటుందండి. ఆ పూలేగాడే స్వయంగా తన పిల్లానికి చదువు నేర్పించి ఆడవాళ్ళందరూ చదువుకోవడం కోసం దేశం మీదకి దోలాడట. ఇది ఎంతైనా సహించలేని విషయం బాబా. ఆడవాళ్ళందరూ చదువుకొని మగవారితో సమానం అయిపోతారటండి. అలా ఎన్నటికీ జరగడానికి వీల్లేదు బాబా. అంటే 3 పిల్లలకి బుద్ధి చెప్పాల్సిందే. లేకపోతే చైతన్యం చైతన్యం అంటూ ఆడవాళ్ళందరూ వీధిని పడతారు. మన మాట లెక్క చేయరు. ఆమె చెడితే కనుక మిగతా ఆడాలు కూడా చెడిపోతుంది కదండి. చూడండి చూడండి ఎలా దక్షాగా ఉప్పుకుంటూ ఎలా వస్తుందో చూడండి. భయము భక్తి అగ్రకులాలంటే లేకుండా పోయి బాగా బాగా ఏమిటి ఆడదానికి ఇంత సాహసం కూడదు. అసలు ఏం చూసుకొని ఇంత పాపాన్ని పొడుకున్నావు? నేను చేస్తున్నది పాపం కాదు. పాపం కాక ఏమిటి? వంటింట్లో వంట చేసుకోవాల్సిన ఆడదానివి చదువుకుంటావా? అంతంతో ఆగకుండా మగవాడి తోడు లేకుండా ఊపుకుంటూ ఊరి మీద పడి తిరుగుతామంటే మరి శాస్త్రం సమాజం సంప్రదాయం ఇవేమి స్త్రీకి స్వేచ్ఛనివ్వలేదు. స్త్రీకి ఎందుకు స్వేచ్ఛనివ్వకూడదు మీరు చెప్పగలరా? ప్రశ్నిస్తుంది బాబగారు. మిమ్మల్ని చూసి ప్రశ్నించండి. ప్రశ్నిస్తుందండి, ప్రశ్నిస్తుంది. ప్రశ్నించిన ఆడదాన్ని క్షమించకూడదు. స్త్రీకి సుఖాన వివేకం లేదు, విచక్షణ జ్ఞానం లేదు, మూర్ఖురాలు. పైగా స్త్రీ స్వభావం అతి చంచలమైనది. స్వేచ్ఛనిచ్చి నలుగురితో తిరగనిస్తే ఎవడితో ఏం చేస్తుందోనన్న భయం. అందుకే కదా స్త్రీ చిన్నప్పుడు తండ్రి సంరక్షణలోను, పెళ్ళయ్యాక భర్త పాలనలోను, ముసలయ్యాక పిల్లల సంరక్షణలోను ఉండాలని నిర్ణయించింది. బుద్ధి ప్రళయాంతకం కనుక నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి అని శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆడదాన్ని సులభంగా చూసిన ఏ జాతికి పురోగతి ఉండదు. మీ పట్ల విశ్వాసం లేకపోతే మీ పుట్టుక మీద మీకు విశ్వాసం లేదు. జరుగుతుంది ఏదో జరుగుతుంది. ఆడదాని చేతికి వేసిన గాజులను బంధనాలుగా మార్చి ఆమెను హింసించకండి. ఆమెకి ఇంత స్వేచ్ఛనిచ్చి చదువుకొని
అంటే ఏమిటో నీ ఉద్దేశం? ఏమిటి నీ ఉద్దేశం? ఇలాగ ఆడాలని ఊరి మీదకి వదిలేయమంటారంటే ఇంకా చూస్తానే కదా నీ పిచ్చి ప్రారంభంలో నీ తెల్లారులో పడితే వాళ్ళు నీకు సరిగ్గా కాపురాలు చేస్తారా? ఇలాగ ఊరి మీద పడి తిరిగి ఇంకా చూస్తారంటే నీ కళ పనిచేస్తుందా? స్త్రీ జాతిని నాశనం చేయడానికి పూనుకున్నావు కదంటే నీ పిల్లలు పిల్లలు పెట్టా సావిత్రి, ఇప్పుడు నీ మనసులో ఏ భావం ఉందో తెలుసుకోవచ్చా? నన్ను అవమానించిన ఆ బ్రాహ్మణ భటుని క్షమించమని కోరుకుంటున్నాను సేఠు. నీ కడుపుడు పుట్టిన పెద్ద ఉంటే నీకు తెలిసేది నా కడుపు పోతే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఎందుకురా నా మీద ఇంత కోపం? నేనేం చేశానంట? నిన్ను కన్నందుకు నా మీద ఇంత పగా? వద్దురా, నా మీద అంతగా నీకు పగుంటే ఊళ్ళో వాళ్ళతో ఎందుకురా తగ్గించు? మొగుడు పిల్లాన్ని కొడితే ఒక అందం ఊళ్ళో మగాలతో కొట్టిస్తున్నావా? నువ్వు ఒక మనిషివేనా? ఇంతవరకు మన పిల్లలు ఇంత మనం ఎప్పుడు జరగలేదు. ఆ పిల్ల తగ్గితే పదప్పుడు ఆ పిల్లలని నేను ఆ మొహం చూపించరా? మొన్న నిన్ను తగ్గాడు, ఈ రోజు నీ పిల్లాన్ని తగ్గాడు, రేపు నన్ను తగ్గాడు, ఆ తర్వాత మీ అన్న రాజారావుని వాడి పిల్లల్ని మొత్తం అందరినీ తంటారు. ఉంది మాలీకుల పూలంతా గైపోవలసింది, బ్రాహ్మణ మనుషుల చేతిలో వాడి మసైపోవలసింది. నాన్న, నువ్వు చేసిన పనికి మన కులం వాళ్ళు మనల్ని వెళ్ళేస్తామంటున్నారు. కులంలో విలువ లేకపోతే ఇంకా బతికేది తప్ప. వద్దు, కులానికి ఇంత మచ్చ చేస్తా పడుకోలేదు. ఈ ఆకర్షణలో నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? మా వల్ల మీకు ప్రాణహాని కలగడం నాకు ఇష్టం లేదు. అన్నయ్య కుటుంబానికి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. అయితే ఈ సమస్యకు రెండు పరిష్కారం ఉన్నాయి. ఈ 2 వేళ్లలో ఒకటి పట్టుకొని ఈ 2 వేళ్ళు 2 పరిష్కారాలు. ఒకటి, ఇప్పటి వరకు నేను చదివిన చదువంతా మర్చిపోతుంది. ఇక ముందు కూడా చదువు జోలికి పోకుండా బ్రాహ్మణ భటుల కాళ్ళు కడిగిన నీళ్లు తాగుతూ అతి హీనంగా ఒరే పూలేగా అని పిలిపించుకోవడం ఒక పద్ధతి. లేదా ఇంకా పోరాటం చేసి ఈ అణగారిన వర్గాల్ని ఈ అనాగరిక భావదాస్యం నుంచి విముక్తి కలిగించి గోవిందరావు పూలే గారు అని పిలిపించుకోవడం రెండో పద్ధతి. మీకేం కావాలో ఒక్కసారి నిర్ణయించండి. నా మాట వినరా, నా మాట వద్దురా, అవన్నీ వదిలేరా, లేకపోతే నా ఇంటి నుండి వెళ్ళిపోరా. ఇప్పుడే వెళ్ళిపోయిందా? ఈ మూట మూడు సంచుకుని వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? నీకు ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు పెట్టిన పనులన్నీ మూసేసి ఇంట్లో ఉండు, లేకపోతే నీకు నాకున్న సంబంధం తెగిపోయినట్లే.
అమ్మో, ఇది నా పిత్రార్జితం. నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి. దీంతో చాలా పనుంది. పద. బాబుగారు ఈరోజు నాకు చాలా సంతోషం ఉందండి. ఇది విన్నారా విన్నారా వినలేదా? ఎవరు రాలేదా? ఆ జ్యోతిలో పూలే గారిని వెలివేసినట్టే కదా వాళ్ళు కొనుక్కోరు. ఎంతైనా మాలీకులం అంటే మాలీకులమైన బావ. సూత్రుల్లో అతి సూత్రులైనా మనకు అడిగి మణిగి ఉండే కులం, పద్ధతి గల కులం. మరి మీరేమంటారు? వెలి కాదు, పాడు కాదు. వెళ్ళిపోదా? ఆ భూమిలో వెళ్ళాడు. అదే ఆ పూలేగాడు బాబు. వాడి నాటకం బాబా. ఇది అందరిలో నాటకమా? పొలం వెలివేస్తుందేమోనన్న భయంతో ముందుగానే ఇంట్లోకి పంపించేశాడు. ఇప్పుడు మన పోటీ వాళ్ళని గట్టిగా అడిగాం అనుకోండి, వాడికి నాకు ఏ సంబంధం లేదు అంట. పెద్ద కొడుకుతో ఇంట గెలిచి చిన్న కొడుకుతో రచ్చ గెలవాలనుకుంటున్నాడు. అంటే పెద్ద కొడుకుతో ఇంట గెలవడానికి చిన్న కొడుకు రచ్చ గెలవడానికి కూడా అంటే విభజించి పాలిస్తున్నాడా బాబీ గోవిందరావు గారు? ఎందుకో చాలా భయంగా ఉంది బాబా. భయమా? నీకు భయం ఏంటి బాబా? మన అక్కడ కులానికి సింహాలు అంటే వారు మీరు భయపడవేంటి బాబా? లేదు బాబా. ఆ జ్యోతిరావు పూలేగాడు ఇంట్లో ఉన్నప్పుడే మన బ్రాహ్మణ వనయాల సమాజాలకు అధికాల కింద మంటలు పెట్టాడు. ఇప్పుడు వాడికి కులం భయం పోయింది, భయం పోయింది. ఇంకా ఏకంగా మనల్ని తగలబెడతాడేమో బాబా. బాబా మనది వామన రాజ్యమట, వాడిది పరిచక్రవర్తి రాజ్యమట. పరిచక్రవర్తి అనుకుంటున్నాడేమో. అదే అవునవును తాళపత్ర గంధాలు దొంగిలించాడని శేషం కోసి చంపేసిన ఈ సూత్రంలో చదువు మానవ కాదు కానీ రోజు రోజుకి చదివేవారి సంఖ్య పెరిగిపోతుంది బాబా. పొయ్యాల్సింది శేషం కాదేమో. ఇప్పుడు బాబా ఆ విషయంలో ఏమిటంటే శేషం అంటే అవునవును బంగారము పంచలోహాలన్నమాట. అవునవును శతకారుడు ఏమన్నాడు బాబా? అన్నాడు కొంచెం రోజులట్టు కరెక్ట్ బ్రోగునా అన్నాడు. అన్నాడా? అనే ఉంటాడు బాబా. నమస్కారం భగాచార్య గారు. రండి రండి కూర్చోండి. ఏమై బాగున్నావా? మీ మర్యాదలకి ఏం కానీ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చాను. ఆగండి, ఒకటి కాదు పదాడమనండి. ఓ పదకొండు నడుస్తాం. చదివించిన వాళ్ళ గుండెలో సమాజం పట్ల ప్రేమ ఉండాలి. అంతేకాదు పొట్టలో విషం ఉండకూడదు. మనం బతికే ఉన్నాడు బాబా. అది విషం అంటాడేంటి? పూలగీత పాపం కదా. అవును బాబా. అది విషమా? అంతెందుకు బాబా? చీమ చీమని చంపిన పాపం అంటాం కదా మనం. అది విషయం అంటయ్యా. మనుషుల్ని మాత్రం కులం తక్కువని ఊరికి దూరంగా నెట్టారు. నిన్నే ఎదిరిస్తున్నాడు ఆ జ్యోతిరావు పూలే మహానుభావుడు. మా ఇటుక మా బావగారి ఇటుక ఒక మాయ కొలుస్తుంది మా అప్పుడంటావా? మేము ఒప్పుకోమంటే ఒప్పుకో. మరి దీనికి ఏమాత్రం విలువ ఆధిక్యత లేదంటావా? గుండె మీద వేసుకున్న పోగు వల్లే మనం అధికులమైతే దీన్ని దారంగా వేసిన నేతకారులు ఈ దారానికి జన్మనిచ్చిన పత్తి రైతు కూలి మనకంటే ఎంతటి గొప్పవాళ్ళు మీరే ఆలోచించండి. అలాంటి వాళ్ళ కోసం పోరాడుతున్న జ్యోతిరావు పూలే మహానుభావుడే కాదు, మహాత్ముడు కూడా. నువ్వు రోజు మోస్తావా లేదా? మా అక్కడి పనుల్లో చెడగొట్టావా? ఏం బాబా? కొట్టాలి
కావాల్సింది వేండి కాదురా. ఏంటి కాదు ఎవరిని? ఎవరు మాట్లాడరే? ఎవరండి? ఎవరక్కడ? ఎవరండి? ఎవరక్కడ? తోందిరా ఇంకా కత్తి పట్టడం కూడా రాదు. వీడెవరు? రోడే కడతావు. ఒరే రోడే దోండిరా, లేవండి, పైకి లేవండి. ఇప్పటి వరకు మీరు చేస్తున్న అహత్యాలు పడవట్రా? చదువుకుంటే వర్షాలు పడవటయ్యా. చదువుకుంటే భూకంపాలు వస్తాయా? నేను చదువుకుంటే భూకంపాలు వస్తాయా? నన్ను చంపేస్తే ఇంత పుణ్యం వస్తుందా? నన్ను చంపేస్తే పుణ్యం వస్తుందా? నా మీదకి మిమ్మల్ని ఉసిగొల్పింది ఆ బ్రాహ్మణ భటులే కదా? అవునయ్యా. ఎంత పుణ్యం వస్తుందని చెప్పారు? డబ్బులు ఇస్తామన్నారయ్యా. ఎంత ఇస్తామన్నారు? 1000 రూపాయలే వీసెడి బంగారం వస్తుంది. నా రేటు వీసెడి బంగారం. బ్రాహ్మణ భటులు నాకు ఖరీదు బాగానే కట్టారే. ఇంతకీ ఆడవాళ్ళు కూడా మర్చిపోయాను. మీరు అన్నం తినే వచ్చారా? నేను తిన్నానయ్యా. ఆడే తిన్నానయ్యా. ఇద్దరు ఏమీ తెలియదు. బుర్రలు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ కడుపులు ఖాళీగా ఉంటేనే ప్రమాదం. ఇంకా సావిత్రి, సావిత్రి, మన ఇంటికి అతిథులు వచ్చారు. తినడానికి ఏమైనా ఉంటే తీసుకురా. సేఠి, ఇంత రాత్రి వచ్చిన అతిథులు ఎవరు సేఠి? వీళ్ళు మన తపస్సు మెచ్చి వరం ఇవ్వడానికి బ్రాహ్మణ భటులు పంపిన దేవతలు. ఇది మన గెలుపుకు సంకేతం. సిద్ధాంతాలతో ఓడిపోతున్నప్పుడు మనిషిని మట్టు పెట్టాలని చూస్తా. వీరిని నన్ను చంపమని పంపించారు. ఇంకెవరు? అగ్రవర్ణాల వారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు పెద్దవాళ్ళు విసుక్కుని వాళ్ళని కొడతారు. చరిత్రలో దగాపడి అణగారిన వర్గాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు హత్యలకు పాల్పడతారు. నన్ను చంపితే 1000 రూపాయలు ఇస్తామని అయ్యో, అయితే 1000 రూపాయలు పోయినట్టే. మా సేఠి కర్రసాములో ఆరితేరిన వారు. ఎంతమందినైనా ఇట్టే కనిపించగలరు. మీరేమో ఇద్దరే వచ్చారాయే. ఎంత అమాయకులయ్యా మీరు. సావిత్రి, ఆకలితో ఉన్న వాళ్ళతో ఆశ్చర్యాడకూడదు. వీరికి అన్నం పెట్టి వెళ్ళండి. అమ్మా క్షమించమ్మా, క్షమించమ్మా, తప్పైపోయింది. దంపతులిద్దరు పంచిన ప్రేమకు ధర్మ పన్నములు దాసోహం.
మామూలు అలాగే వెళ్ళవా వీళ్ళు ముట్టుకోలేదు కానీ కాసిన పంచిని పెట్టయ్యా అయ్యా ఎవరిలోనూ మంచి లేవయ్యా 2 రోజులు ఎంతయ్యా సొక్క నీళ్ళు నాటక ప్రదర్శన ఇచ్చి ఈ రోజు ఈ గ్రామంలో నాటకాన్ని అందరికి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు తర్వాత గోవిందరావు శ్రీమతి హేమ కులకర్ణి తులగా గణేష్ యాదవ్ ఆర్యభట్టు ఎస్ సాగరవాసారు దగరాబాయ్ మరియు కాశీబాయ్ శ్రీకాండ ఎస్ గణేష్ భైరాచార్య మరియు పెళ్లి కొడుకు జి నాగేశ్వరరావు లోకండి సత్యం మాస్టారు బరోడా మహారాజ్ భీమరావు గారు బాలేకర్ మురళీ ప్రసాద్ చౌదరి రామయ్య జి నాగభూషణ్ రావు దోండూరావు డాక్టర్ బొద్దపల్లి లక్ష్మణరావు రోడే జి చిన్న తర్వాత భటులు కె రామారావు మరియు యు రామారావు భటులు కె రామారావు మరియు యు రామారావు మేకప్ అండ్ లైటింగ్ కె శ్యామ్ కుమార్ మేకప్ అండ్ లైటింగ్ కె శ్యామ్ కుమార్ సంగీతం ఆర్ పురాణాయుడు రంగాలంకరణ వెంకట్రావు టి వెంకటరావు